హాయ్ ఫ్రెండ్స్, బోసు గారు తన ఇంద్రజాలం పుస్తకంలో వివరించిన మరొక బేసిక్ బిగినర్స్ అంశం గిన్నెలు బంతులు ట్యూటోరియల్. యాక్చువల్గా ఈ గిన్నెలు బంతులు అనేటువంటి అంశం చాలా పురాతనమైనది అని బోసు గారు పరిశోధన చేసి మరి వివరించారు. దాదాపు ఇది 2000 సంవత్సరాలు లేదా 1500 సంవత్సరాల ముందు నాటి మ్యాజిక్ అని పరిశోధనలో తేలింది. అయినప్పటికీ ఇప్పటికీ కూడా ఇది గిన్నెలు బంతులు కప్ అండ్ బాల్స్ పేరుతో ప్రపంచ ప్రసిద్ధిగాంచింది. ఇందులో చాలా యాక్ట్స్ ఉన్నాయి, చాలా అద్భుతమైన రొటీన్స్ ఉన్నాయి. బట్ నేను ఇప్పుడు బేసిక్గా బిగినర్స్ కోసం మాత్రమే ఒక 2 రొటీన్స్ని కలిపి మీ ముందు ప్రదర్శించబోతున్నాను. ప్లీజ్ వాచ్. దీనికి నేనేం చేశానంటే ఫ్యాషన్ స్టోర్లో దొరికే ఒక సాధారణమైనటువంటి స్పాంజీ ఒకటి తీసుకొని ఈ సైజులో కట్ చేశాను. కట్ చేసి ఈ సైజు వచ్చేంత వరకు ట్రిమ్మింగ్ చేశాను. సో ఇలా నేను 4 బాల్ తయారు చేసుకున్నాను. ఇప్పుడు మనం ఈ మ్యాజిక్కి 4 బాల్స్ కావాలి. మనం చూపించేది 3, బట్ ఉపయోగించేది 4. మీకు ప్రదర్శనలో మీ కప్ అండ్ బాల్స్ ప్లేస్లో ఇలా గ్లాసులు కూడా ఉపయోగించవచ్చు. బట్ మీకు అర్థం అవడం కోసం ట్రాన్స్పరెంట్ గ్లాసులు నేను ఉపయోగించబోతున్నాను. ఓకే, దీంట్లో స్మాల్ సెటప్ ఏంటంటే మధ్య గ్లాసులో ఒక బాల్ ముందుగా వేసి పెట్టుకోవాలి. దిస్ ఈజ్ సెటప్. దీంట్లో పైన 3 బాల్స్ ఇలా వేసుకుంటాం. ప్రదర్శించేటప్పుడు మనం ఏం చేస్తున్నామంటే దీన్ని ఇలా అనగానే ఈ 3 బాల్స్ వచ్చాయి, ఇక్కడ పెట్టాం. తర్వాత ఈ గ్లాస్ని ఎప్పుడు కూడా పైనుంచి కాకుండా కింద నుంచి తీయాలి. ఓకే, ఇలా తీసి ఫస్ట్ గ్లాస్ ఇక్కడ పెట్టాలి, ఇలా తీసి వేగంగా 2వ గ్లాస్ ఇక్కడ పెట్టాలి, ఇది కూడా ఇక్కడ పెట్టాలి. సో ఈ గ్లాస్ కింద ఆల్రెడీ ఒక స్పాంజ్ వచ్చేసింది. ఇవన్నీ కూడా ఆర్డినరీ గ్లాసులు, ఇక్కడేమి సీక్రెట్ ఏం లేదు. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే చూడండి, ఈ బాల్ని గ్లాస్ మీద పెడుతున్నాను, గమనించండి ఏం జరుగుతుందని చెప్పేసి ఈ రెండింటిని టచ్ చేసి వేగంగా ఇక్కడ పెట్టేసి, ఇప్పుడు క్రింద ఒక బాల్ ఉంది, మిడిల్ గ్లాస్లోకి ఒక బాల్ వచ్చేసింది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే యాక్టింగ్ చేస్తూ దీన్ని ఈ చేత్తో ఇలా చేస్తాం, ఇక్కడ బాల్ వచ్చేసింది. మళ్ళీ ఏం చేస్తున్నామంటే కింది గ్లాస్ని ఇక్కడ ఈ ప్లేస్లో పెడుతున్నాం, మిడిల్ గ్లాస్ని ఆ బాల్ మీద పెడుతున్నాం. అంటే ఇప్పుడు 2 బాల్ దాంట్లోకి వెళ్ళి ఇక్కడ ఎంటీ గ్లాస్ పెట్టి, ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఈ గ్లాస్ని ఇలా పైన పెడతాం, ఈ బాల్ ఇక్కడ గ్లాస్ మీద పెట్టేసి మళ్ళీ వీటిని ఎంటీగా చూపించి వేగంగా దీన్ని ఇలా ఇటు యాక్టింగ్ చేసి మళ్ళీ ఈ చేతిని ఇలా పట్టుకొని ఇలా తీసాం. 2 బాల్స్ వచ్చాయి. ఒక బాల్ మిడిల్ గ్లాస్లో ఉండిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నాము, వేగంగా దీన్ని ఈ 2 బాల్స్ మీద ఇది పెట్టేసాము, దీన్ని పెట్టేసాం. ఇప్పుడు ఈ బాల్ తీసి దీని మీద పెట్టేసి చూడండి అని చెప్పేసి దీన్ని ఇలా పెట్టి ఇలా అనగానే మనం ఇలా తీయగానే ఎస్ 3 గ్లాస్ ఖాళీగా ఉన్నాయనుకుంటారు, 3 బాల్స్ ఇక్కడికి వచ్చేసాయి అనుకుంటారు. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే మళ్ళీ దీన్ని ఇలా పట్టుకొని ఒక గ్లాస్ ఇక్కడ, ఒక గ్లాస్ మళ్ళీ ఇక్కడ, మళ్ళీ ఒక గ్లాసు ఇక్కడ. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఫస్ట్ బాల్ ఏదో చూపించి ఈ గ్లాస్ను ఇలా ఎత్తి ఈ వేళ్ల మధ్యన బాల్ని పామింగ్ చేసి అటన్నాము. బాల్ మాత్రం చేతిలోనే ఉంది. 2వ బాల్ని ఇలా తీసుకొని ఇలా చూపించి 2 కలిసి దీంట్లోకి వచ్చేసి ఇప్పుడు 3 ఇందులోకి వచ్చేసి ఈ బాల్ ఏం చేస్తున్నాం అంటే ఇది కూడా వేళ్ల మధ్య పామింగ్ చేసి ఇలా అని దాంట్లో వేయలేదు, ఖాళీ చేయటన్నాము. బాల్ మాత్రం ఇక్కడ తీసిపోయి చేతులు పెట్టి ఇక్కడ వదిలేసి కింద. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం చూడండి, ఇప్పుడు 3 బాళ్ళు 3 గ్లాసులు తోయబడ్డాయని చెప్పాము. మాస్టర్ మ్యాజిక్ స్టార్ మ్యాజిక్ అని ఒక్కొక్కటి మనం ఖాళీగా ఇలా చూపిస్తాం. ఫైనల్గా ఈ గ్లాస్లో ఇలా అని మనం ఈ 3 గ్లాసులు ఈ మధ్య గ్లాసులకి 3 బాళ్ళు చేరాయని మనం చెప్తాం. వాస్తవంగా కింద ఒక బాల్ వదిలివేయబడింది. ఓకే.